నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం. తొలిసారి భేటీకి హాజరైన కొత్త మంత్రులు. రెండు 2018 ఎన్నికల నుంచే ట్యాపింగ్కు పాల్పడినట్లు సిట్కు ఆధారాలు. మునుగోడు ఉప ఎన్నికల్లో అదే పంతా కొనసాగించినట్లు సమాచారం. నక్సలైట్ల పేరిట బెదిరింపులకు భయపడేదే లేదన్న రఘునందన్ రావు. మధ్యప్రదేశ్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసినట్లు వెల్లడి. నాగాస్త్రాల సేకరణకు భారత సైన్యం ఆమోదం. లక్ష్యాలపై ఖచ్చితత్వంతో దాడులు చేయగలదని రక్షణ శాఖ వెల్లడి. పహల్గామ్ ఉగ్రదాడి కేసులో 2 నిందితులకు 5 రోజుల ఎన్ఐఏ కస్టడీ. ముష్కరులకు ఆశ్రయం అందించినట్లు గుర్తింపు.